హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు టిఫిన్కి పెసల దోశ ఎలా చేయాలో చూద్దాం. మేము పెసల్ని ఇసురుకుంటున్నాం. గుండు పెసల్ని ఇసురుకొని దెబ్బ పెసలు చేసుకుంటున్నాం. ఇలా ఇసురుకుంటే పెసల దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. మా అత్తమ్మ వాళ్ళది పల్లెటూరే. మేము పల్లెటూరులో ఎక్కువగా ఇలానే ఇసురుకొని పోసుకుంటారు దోశలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. పెసల దోశ ఆరోగ్యానికి చాలా మంచిది. వారంలో ఒక్కసారైనా తినచ్చు పెసల దోశ, అంత బాగుంటుంది టేస్ట్. కానీ పెసల దోశ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను చూడండి. ముందుగా ఒక గ్లాసు పెసలు తీసుకొని నానబెట్టుకోవాలి. అలానే గ్లాస్ పెసలకి ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు బియ్యం కానీ నానబెట్టుకోవాలి. రెండు కలుపుకొని నానబెట్టుకోవాలి. నేనైతే 5 నుండి 6 గంటలు నానబెట్టుకున్నాను. లేదంటే కనీసం మీకు టైం లేదంటే 4 గంటలైనా నానబెట్టుకోవాలి. పెసలు ఎంత బాగా నానితే అంత బాగా పైన పక్కంతా ఊడొచ్చేస్తుంది. పెసలు పక్కంతా ఊడొచ్చేస్తుంది మనం అట్లా అనగానే. ఒక 2-3 సార్లు కానీ నీట్గా వాష్ చేస్తే పెసలు బాగా నీట్గా వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. ఇలా కడుక్కున్న పెసల్ని ముందుగా 2 ఆనియన్స్, 2 ఎర్రగడ్డలను కట్ చేసుకోండి. 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసుకోండి. కొంచెం అల్లం ముక్క కట్ చేసి పెట్టుకోండి. మనం కడిగి పెట్టుకున్న పెసల్ని మిక్సీ పట్టించుకోవాలి. కొంచెంగా వేసుకోండి. ఈ పెసల పప్పుని ఆ పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టించుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టించుకునేటప్పుడు చూసుకొని నీళ్లు పోసుకోండి. నాకైతే 1 టీ గ్లాస్ పట్టాయి అంతే ఫ్రెండ్స్ నీళ్ళు. మీరు కానీ నీళ్లు చూసుకొని పోసుకోండి. మరీ పిండి పలచనైతే ఏం బాగా రావు దోశలు, అతుక్కొని పోతాయి పెనానికి. అందుకని నీళ్లు మాత్రానికి 1 టీ గ్లాసే పడుతుంది, చూసుకొని పోసుకోండి. తర్వాత మనం ఆడించుకొని పక్కన పెట్టుకున్న పిండిలో కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా దోశలు పోసుకోవడమే ఫ్రెండ్స్. పెసల దోశలు మనం పిండి ఆడించుకునేటప్పుడే పర్ఫెక్ట్గా ఆడించుకోవాలి. పలచగా ఆడించుకుంటే దోశలు ఇంత బాగా రావు, పెనానికి అతుక్కునేస్తాయి. కొంచెం తిక్కుగా ఉండేటట్టు ఆడించుకోండి పిండిని. పలచగా ఉంటే దోశలు ఏం బాగా రావు. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు దోశలు పోస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.